హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది. వెల్కమ్ టు జానూస్ నేచర్. నేను మీ ఝాన్సీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, మనం పందిర్లు వేసాం కదా, దానికోసం అని క్రీపర్స్ కోసం అని నేను నర్సరీకి వెళ్ళాను. సో నర్సరీకి వెళ్ళినాక ఓన్లీ క్రీపర్సే తెస్తామా? కాదు కదా. సో నా కళ్ళకి నా మనసుకి ఎంత ఆనందంగా అనిపించాయి. సో కొన్ని ప్లాంట్స్ని అయితే నేను పర్చేస్ చేశాను. అవి ఏంటేంటా అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, నేనైతే 4 క్రీపర్స్ తీసుకొచ్చానండి. రాఖీ ఫ్లవర్స్ అండి. ఇవి రాఖీ ఫ్లవర్స్, ఫ్యాషన్ ఫ్లవర్స్, ఆర్ కౌరవులు, పాండవులు ఫ్లవర్స్. ఈ 3 కూడా ఒకే నేమ్ కాబట్టి నేను ఇందులో 2 కలర్స్ తీసుకొచ్చానండి. ఒకటి పర్పుల్ కలరు, ఇంకోటి పీచ్ కలరు. అండ్ ఇది వచ్చి బిగోనియా ప్లాంట్ అండి. మనకి సమ్మర్ క్రీపర్. ఇది ఆరెంజ్ కలర్లో వస్తుంది. ఫ్లవర్స్ అయితే నాకు చాలా ఇష్టం. ఇవి మా చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండేవి. నాకైతే ఈ క్రీపర్ అయితే చాలా ఇష్టం. సో సమ్మర్ వచ్చేస్తుంది కదా, అందుకని తీసుకున్నాను. అండ్ ఇది వచ్చి ఫ్యాషన్ ఫ్లవరు, పీచ్ కలర్ చెప్పాను కదా, చాలా బాగుందండి కలర్ అయితే. అసలు నాకు ఎంత నచ్చిందో. అండ్ ఇంకో క్రీపర్ కోసం నేను ఎతికానండి. ఇది వచ్చి గార్లిక్ వైన్ అండి. సో గార్లిక్ వైన్ చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్లీ మనం లేట్ చేసేసాము. 3 మంత్స్ ముందే వేసుకుంటే చాలా బాగుండేది. నేను రాధా మనోహర్ డబల్ పెటల్ కోసం వెతికాను, బట్ దొరకలేదు నాకు. అందాక వీటిని వేసేసుకుందాం. సో పిట్యూనియాస్ కూడా తీసుకొచ్చానండి నర్సరీ నుంచి. సో కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ షేడ్స్ తీసుకొచ్చాను. ఎందుకంటే ఈ 3 మంత్స్ కూడా చాలా హ్యాపీగా అవి కాస్తూ ఉంటే చాలా అందంగా ఉంటుంది. మన గార్డెన్కే చాలా అందాన్ని తెస్తుంది. సో నర్సరీ నుంచి తీసుకొచ్చాను. నాకు ఒక ప్లాంట్ వచ్చి 35 రూపీస్, 40 రూపీస్ పడిందండి. 35 కాదు, 40 రూపీస్ పడింది. సో చూడండి, ఇందులోనే చాలా వెరైటీస్ తీసుకొచ్చాను. చూసారు కదా, మక్మల్ క్లాత్ కలర్ ఇది. అండ్ ఇది వచ్చి పింక్లో వైట్ బార్డర్. అండ్ ఇది వచ్చి పర్పుల్ కలర్. అండ్ ఇది వచ్చి మక్మల్ క్లాత్ కలరే అండ్ వైట్ బార్డర్. అండ్ ఇది వచ్చి పీచ్ కలర్ కనిపిస్తుంది కదా. అండ్ ఇది వైట్ పింక్ షేడ్. అండ్ ఇది ప్యూర్ వైట్. అండ్ ఇది పర్పుల్ అండ్ వైట్ షేడ్. అండ్ ఇది వైట్ పింక్. సో చూసారా, వైట్ పర్పుల్ బార్డర్, వైట్ పింక్ బార్డర్. సో ఇలా కొన్ని ప్లాంట్స్ అయితే నేను తీసుకొచ్చానండి. సో ఇప్పుడు ఇవి రీపాటింగ్ కూడా ఎట్లా చేసుకుంటాను అనేది నేను మీకు చూపిస్తాను. సో పిట్యూనియాస్ కోసం చిన్న చిన్న పాట్స్ ఉంటాయి కదండి, ఆ చిన్న పాట్స్ని నేను రెడీ చేసుకున్నాను అనమాట. సో హోల్స్ చూసారు కదా, కరెక్ట్గా పెట్టుకున్నాము. సో ఇట్లా పైకి ఉండటం వల్ల కూడా ఇదేనండి, వీటి పైన ఆ హోల్స్ పైన మనం చిన్న పెంకులు లాంటివి పెట్టేసుకోవాలి. సో పార్ట్స్లో ఇలా నిబ్బల్స్లా వచ్చాయి చూసారు కదా. సో అట్లా నిబ్బల్స్లా వచ్చే దానిలో వాటర్ వెళ్ళదండి. సో మనం హోల్ అనేది కిందకి పెట్టుకోవాలి బేస్కి. ఆ నిబ్బల్స్కి పెట్టుకున్నా కూడా వేస్ట్ అయిపోతుంది. సో అలాగా కిందకి పెట్టి నేను మళ్ళీ వాటిపైన పెంకులు పెట్టాను. సో ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇలా పెంకులు పెట్టుకున్నాం కదా, కొంచెం కొంచెం సాయిల్ వేసుకొని ఇప్పుడు మనం నాటేసుకుందాము. సో పిట్యూనియాస్కి ఆ వేర్లు ఎంత ఎక్కువగా ఉండవు కాబట్టి మనకి చిన్న పాట్ అయినా కూడా చాలా బుషీగా వస్తుందండి. సో ఆ కింద వరకు మట్టి తీసేసి, సో చూడండి ఎట్లా పెట్టుకుంటున్నానో, ఇలా పెట్టేసి అండ్ మన కంపోస్ట్ కలిపిన మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని మనం ఫిల్ చేసేసుకుందాము. సో ప్రతి ఒక్క ప్లాంట్కి ఇట్లా పెట్టేసుకొని టైట్గా లైట్గా ప్రెస్ చేస్తే కనుక మనకి మొక్క అనేది చాలా బాగా ఎదుగుద్దండి. సో ఇచ్చేటప్పుడే మనం కిచెన్ వేస్ట్ కానీ సాయిల్లో ఆర్ వర్మి కంపోస్ట్ కానీ కౌడంగ్ కానీ ఏదో ఒకటి సాయిల్లో మిక్స్ చేసుకొని పెట్టుకుంటే ఈ 3-4 మంత్స్ కూడా అవి హెల్తీగా పోస్తాయండి. సో ఇలా వచ్చే చూసారు కదా, ఇవి హాఫ్గా చేసేసి ఇందులో పెట్టేసుకుంటే చాలా బాగా ఎదుగుతాయండి మొక్కలైతే మాత్రం. నాకు వీటి కలర్ అయితే చాలా నచ్చింది. అసలు పిట్యూనియాస్ నాకు ఎంత నచ్చాయంటే అసలు ఎవ్రీ ఇయర్ నాకు చాలా 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 ఇష్టం. నా గార్డెన్లో కంపల్సరీ ఉండాలి అనిపించే మొక్క మాత్రం ఇది చాలా బాగుంటుందండి ప్రతి వింటర్లో కూడా.
మొత్తం మన గార్డెన్కే చాలా కలర్ని తీసుకొస్తుంది, కలర్ఫుల్గా అనిపిస్తుంది. గార్డెన్ చాలా అందాన్ని తీసుకొస్తుందండి గార్డెన్కే. అదేంటంటారు మెరుగులు దిద్దుట అంటారు కదా, సో ఇవి పెట్టడం వల్ల ఇంకా చాలా అందంగా అనిపిస్తుంది మన గార్డెను. సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా పెట్టేసుకున్నాను, ఎందుకంటే నేనే ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో నాటడం అనేది చూపిస్తున్నానండి. ఆ గ్యాప్స్లో సైడ్స్ సాయిల్ వేసేసుకోవాలి. అదేవిధంగా మనం ఈ బిగోనియాస్ కూడా నాటేసుకున్నాము. నేను పెద్ద కుండీలో నాటేసుకున్నాను, 100 రూపీస్ టబ్ ఉంటుంది కదా, అట్లాంటి టబ్లో నాటుకున్నాను. అదే హైట్ అండి టబ్బు. సో బిగోనియా కూడా నాటేశాను, అలాగే రాఖీ ఫ్లవర్స్ కూడా నాటేసుకున్నాను. సో చూసారు కదా, మనకి 4 ఐరన్ అంబ్రిల్లా షేప్స్ ఉన్నాయి కదా, సో 4లో ఒకటి బిగోనియా పెట్టాను, ఇంకోటి రాఖీ ఫ్లవర్స్. 2 కూడా ఒకే దానికి పెట్టానండి. అంటే లైక్ ఒక లెఫ్ట్ సైడ్ నుంచి ఒకటి మెరూన్ కలర్ అయితే రైట్ సైడ్ నుంచి పర్పుల్ కలర్ పెట్టానమాట. సో ఇవన్నీ కూడా తాళ్ళు కట్టి పైకి ఎక్కించాలి. అండ్ ఇంకోటి రాధా మనోహర్ డబల్ పెటల్ కోసం ఒక రో అనేది నేను ఖాళీగా ఉంచేస్తాను, ఎందుకంటే అది ఎప్పుడు వస్తే అప్పుడే నేను పెడతాను, అంతవరకు ఆ రో అనేది నేను పెట్టను. సో మళ్ళీ పెట్టి తీసేది కాదు కదండి. సో ఇంకోటి వచ్చి గార్లిక్ వైను. సో ఈ 4 అంబ్రిల్లాస్ ఉన్నాయి కాబట్టి, అంబ్రిల్లా లాంటి ఐరన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కాబట్టి నేను 4 కూడా నాకు నచ్చిన క్రీపర్స్నే నేను సెలెక్ట్ చేసుకున్నానండి. సో బ్లీడింగ్ హార్ట్ ఇవన్నీ కూడా అనుకున్నాను, బట్ మనకి అంత ప్లేస్ లేదు కదా. సో అంత ప్లేస్ లేకపోవడం నాకు ఎలా అంటే ప్లేస్ చిన్నది, ఆశ చాలా ఎక్కువ, అంటే ఎక్కువ మొక్కలు కావాలి, అన్ని రకాలు ఉండాలి, ఆ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. సో ప్రెజెంట్ అయితే నేను ఈ 4 ఉన్నాయి కాబట్టి 4కి 4 మొక్కలు పెట్టుకున్నాను. అండ్ ఆ పైనంతా కూడా చూసారు కదా, ఇలా అల్లుకోవడానికి వీటికి అంబ్రిల్లా షేప్స్, అంటే నాకు ఒక పార్క్ వ్యూ లాగా కావాలన్నమాట. సో డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా, అది ఎప్పుడు వస్తుంది అనేది నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో వీటి కింద నుంచి అట్లా వెళ్ళేటప్పుడు ఒక పార్క్లో నుంచి ఒక్కొక్క మొక్క ఒక్కొక్క పాదు అలా అల్లుకుంటే చాలా అందంగా ఉంటుంది కదా. సో వాటి కోసం మాత్రం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో చూద్దాం ఫైనల్గా లుక్ ఎలా వస్తుంది అనేది. మనకి వెళ్ళలేదన్నా ఒక 5-6 మంత్స్ పడుతుందండి, బాగా బుషీగా గ్రో అయ్యి వాటి ఫ్లవరింగ్స్ అవన్నీ కూడా రావాలి అంటే. సో సమ్మర్కి అయితే మాత్రం బిగోనియాస్ వచ్చేస్తాయి. అండ్ సో చూడండి, ఇవన్నీ రీపాట్ చేసుకున్నాక ఇలా పెట్టేసుకున్నాను మొత్తం కూడాను. ఎంత బాగుంది కదా, ఇంకా వాటరింగ్ చేయలేదు, చేస్తాను ఇప్పుడు. సో మొత్తం చాలా కలర్ఫుల్గా ఉంది. ఇన్ని కలర్స్ చూస్తూ ఉంటే నాకు ఇంకా కావాలనిపిస్తుంది. ప్లేస్ అయితే లేదు కదా, సో ఉన్న షేడ్స్లోనే డిఫరెంట్ షేడ్స్ అనేవి నేను తీసుకొచ్చాను అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇప్పుడైతే మనం ఇవి ఆర్గనైజ్ చేసుకుందాము. సో ఎలా ఆర్గనైజ్ చేస్తారనేది కూడా చూపిస్తాను. ఎందుకు అంటే ప్లేస్ అయితే అసలు గార్డెన్లో చిన్న మొక్క పెట్టడానికి కూడా లేదండి. బట్ చూస్తే వెళ్ళిందైతే మాత్రం ఆ 4 క్రీపర్స్ తాటానికే వెళ్ళానండి. సో చూస్తూ ఆగలేం కదా. సో ఒక్కదానికోసం వెళ్ళి 100 తెచ్చుకునే టైపు మనం అంతా కూడా, గార్డెనర్స్ అంతా కూడా. సో తెలుసు కదా మన పిచ్చి ఎట్లా ఉంటుందో అనేది. సో నాకైతే ఇది ఒక టైప్ ఆఫ్ మ్యాడ్ అని నేను చాలా మంచిది నాకు, ఎందుకంటే మన హ్యాపీనెస్ని కొన్ని కోట్లు ఇచ్చినా ఈ మొక్క ఇచ్చే ఆనందం ఆ కోట్లు కూడా ఇవ్వలేవండి. నాకైతే మాత్రం నాకు అంత హ్యాపీగా అనిపిస్తుంది. సో చూడండి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో. మనం రూఫ్ పైకి వెళ్తాం కదా వాటర్ ట్యాంక్ దగ్గరికి, సో ఆ స్టెప్స్లో కొంచెం ఎడ్జ్కి నేను ఇట్లా పెట్టుకున్నానండి. సో నాకు చేసినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తాయి అవి. సో చూడండి ఎట్లా ఆర్గనైజ్ చేస్తాను. ఏదో ఒకటి ఆ టైంకి ఒక ఆలోచన వస్తుంది, సో ఇక్కడ పెట్టేయాలి. సో మా హస్బెండ్ కూడా అంటారు, ఎలా వచ్చినా కూడా ఎన్ని మొక్కలు ఉన్నా కూడా ఇంకా కావాలి అనిపిస్తుంది మన గార్డెన్కి అని. నాకు అంత ఇష్టం అండి. సో వెళ్ళటం అయితే 4 క్రీపర్స్ కోసం వెళ్ళాను. సో ఇవి తీసుకొచ్చాను, బట్ చాలా బాగుంది. సో వింటర్లో మన గార్డెన్ అంతా చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా. సో ఇప్పుడైతే నేను వీటికి థ్రెడ్స్ అనేవి కట్టేస్తానండి. సో చూడండి, అలాగే ఇదైతే రాధా మనోహర్ కోసం ఖాళీగా ఉంచాను ఈరో. అండ్ ఇవి చాలా సెన్సిటివ్ ఉన్నాయండి. సో కానీ అలా థ్రెడ్స్ కట్టేస్తాను, ఎందుకంటే క్రీపర్స్కి మెయిన్ మనం థ్రెడ్స్ ఎంత ఎర్లీగా కడితే అంత వేగంగా అవి అల్లుకుంటాయి అన్నమాట.
సో అలా అల్లుకోవటానికి తొందరగా అవి ఎదగడానికి సో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవి ఎంత తొందరగా ఎదిగితే అంత హ్యాపీగా నాకు అనిపిస్తుంది. అవి చూడాలి నా కళ్ళతో అని చాలా ఎదురు చూస్తున్నానండి. అసలు నేను ఒక 3 months ముందెళ్ళుంటే ఈ టైంకి మనకి గార్లిక్ వైన్ ఇవన్నీ కూడా కొంతవరకు ఫుల్గా అల్లేసేవి. మనకి చాలా హ్యాపీగా ఉండేది చూడటానికి. వింటర్లో గార్డెన్ చాలా బాగుండేది అండ్ సమ్మర్కి కూడా రెడీ అయిపోయేది. సో బిగోనియా కూడా పెట్టేశాను. ఇదేంటి అంటే సమ్మర్కి చాలా బాగుంటుందండి. నాకు అసలు ఎంత నచ్చుతుందో, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండేది కదా, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో మా వీధిలో ఎవరు వెళ్ళినా కూడా మా గేట్ ముందు ఫోటో తీసుకోకుండా వెళ్ళేవారే కాదు నా చిన్నప్పుడు. అంత అందంగా ఉండేది, అంత కలర్ఫుల్గా ఉండేది అన్నమాట ఈ బిగోనియా ప్లాంట్. అసలు ఎంత బాగుండేదండి. సో నేను ఏమేమి తెచ్చుకున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. బాయ్ ఫ్రెండ్స్.